ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథంలో నిర్గమకాండము 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అనెను. దీని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ఎప్పుడైతే రక్షణ పొందిన వ్యక్తికి వారి పాపాలు క్షమించబడటము, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడటము తెలిసిపోతుంది వాళ్ళకి. హృదయం మారటం వలన ప్రతి అవయవము మార్చబడుతుంది. ఆ వాక్యానికి లోబడే తత్వం కూడా వస్తుంది. అటువంటి వారికి మాత్రమే ఈ వాగ్దానాలు అర్థమవుతాయి. నిజంగా రక్షణ హృదయములో జరిగితే నోరు మార్చబడుతుంది, మాట మార్చబడుతుంది, ఆలోచనలు క్రియలన్నీ మార్చబడతాయి. ఎందుకంటే లోపల హృదయం మారటం ద్వారా ఆ యొక్క ప్రాచీన స్వభావం వెళ్ళిపోయి నూతన స్వభావము దేవుడిస్తాడు. కాబట్టి ఈ స్వభావము వాక్యానికి లోబడుతుంది. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినటం అనేది దానిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వరం. వాక్యం వినబుద్ధి అవుతుంది, వాక్యం చదవబుద్ధి అవుతుంది, వాక్యం ఇతరులకు చెప్పాలని, సువార్త చెప్పాలని జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా వినటము ద్వారా ఇతరులకు నువ్వు సువార్తను కూడా చెప్పే భాగ్యము దేవుడు మనకు ఇస్తాడు. రెండవది, ఆయన అనగా దేవుని దృష్టికి న్యాయమైనది చేసి, అంటే ఇంతకుముందు ఎన్నో మనం చేశాం, వాక్యానికి విరుద్ధంగా చేశాం, కానీ ఇప్పుడు మనకు చట్టం తెలిసిపోయింది. న్యాయమైనదంటే ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఇంతకుముందు చేసిన వాటిని చేయకుండా న్యాయమైనది మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి. ఇక్కడ దేవుని దృష్టికి న్యాయమైనది చేయటం అనంటే ఏమిటంటే, ఏదైతే ఇంతకుముందు నువ్వు నోటి ద్వారా, మాట ద్వారా, చూపుల ద్వారా అన్ని చేశావో ఆ పాత రోత జీవితాన్ని విసర్జించి దేవుని వాక్యానికి లోబడి చేయటం, అది న్యాయమని చేయటం. ఇక మూడవది, ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి చేయటం అంటే ఆయన ఇచ్చిన మనకు ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు, అన్నింటినీ అన్నాడు, మళ్ళీ కొన్నింటిని కాదు, అన్నింటిని అనుసరించి నడిచిన ఎడల అసలు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో మొదట ఏది రానియను అంటున్నాడు. అయినను వచ్చిన ఎడల స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ 3 కండిషన్స్ని దేవుడు చెప్పినటువంటి వాటిని మనం చేయటం ద్వారా మనం వాక్యానికి లోబడతాము. వాక్యానికి లోబడటం ద్వారా దేవుని దృష్టికి మనము అంగీకారకృతంగా ఉంటాం. అప్పుడు మన ఎడల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక ప్రకారంగా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడి చేసే ప్రతి పని ద్వారా అప్పుడు నువ్వు చెప్పే మాటలోని ఆ నిగూఢమైన మర్మము ద్వారా ఇతరులకు మేలు జరుగుతుంది, ఇతరులకు స్వస్థతలు జరుగుతాయి, ఇతరులకు నువ్వు ఏది చెబితే అది పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటి మాట ద్వారా జరిగిస్తాడు. ఆ కార్యాలన్నీ చేయటం ద్వారా నువ్వు దేవునికి లోబడి ఉండటం జరుగుతుంది. ఆ వాక్యాన్ని శ్రద్ధగా, కాన్సన్ట్రేట్గా వినటము జరుగుతుంది. విన్న దాన్ని ప్రాక్టికల్గా ఇతరులకు చెప్పటం కూడా జరుగుతుంది. అప్పుడు నీ ద్వారా కొంతమందికి రక్షణ కార్యం జరుగుతుంది, స్వస్థతలు జరుగుతాయి, మేలు చేసే పరిచర్య జరుగుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు. ఇదిగో 3 కండిషన్స్ రక్షించబడిన వారికిది, రక్షణ లేని వారికి ఇది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతిదీ కూడా విశదీకరించి వారికి చెబుతాడు. కాబట్టి వారు లోబడే తత్వం వారికి వస్తుంది. కాబట్టి వారు కుడికి గాని ఎడకు గాని తొలగకుండా అందులోనే ఉండి మీకు మహిమకరంగాను, వారి కుటుంబానికి దీవెనకరంగాను, ఇతరులందరి కాసి ఉంటే కృపలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.